హాయ్, యువర్ గుడ్ నేమ్? భరత్ కుమార్, భరత్ కుమార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు అండి. కర్నూల్. ఓకే, సో ఏం చదువుకున్నారు మీరు? మాది బీటెక్ కంప్లీట్ అయింది, రీసెంట్ 25 బ్యాచ్. సో ఫర్దర్ ఏ కంట్రీ అనుకుంటున్నారు? ఈ కంట్రీలో ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకేకి వెళ్ళాలనుకుంటున్నాను. యూకేలో డేటా సైన్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్. నైస్. సో మరి రీసోర్స్ గురించి ఎలా తెలిసింది, ఎలా రావడం జరిగింది? త్రూ సుమన్ మీడియా ద్వారానే వెళ్ళాను. ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటూ వెళ్తా ఉంటే ఇక చాలా కన్సల్టెన్సీస్ మీట్ అయ్యాను. దాంట్లో నాకు ఈ కన్సల్టెన్సీ రీసోర్స్ బాగా నచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కానీ లోన్ ప్రాసెస్ కానీ అంతా డీటెయిల్గా ఉండింది. సో అలాగా దీంతో కంటిన్యూ అయిపోయానండి. సో బిఫోర్ కన్సల్టెన్సీస్ కి కూడా వెళ్ళాను అంటున్నారు కదా, అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండింది అండ్ అక్కడికి ఇక్కడికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది రీసోర్స్? డిఫరెన్స్ అంటే స్పీడప్ అండి. ఇక్కడ ఇది పెద్ద కన్సల్టెన్సీ కాబట్టి వీళ్ళ ప్రొసీజర్ కూడా నీట్ ఎక్స్ప్లెయినింగ్ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు మీ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? వీసా ప్రాసెస్ రీసెంట్ గానే ఎస్టర్డేనే లోన్ శాంక్షన్ అయింది 40 lakhs దాకా. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. ఆన్స్టన్ యూనివర్సిటీ, ఈస్ట్ లండన్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయి, స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి. ఈస్ట్ లండన్ యూనివర్సిటీ వచ్చేసి £3,000 వచ్చింది, ఆన్స్టన్ యూనివర్సిటీ £8,000 వచ్చింది. మరి ఏది సెలెక్ట్ చేసుకున్నారు మీరు? చూస్ చేసుకుని ఆన్స్టన్ కన్నా చూసుకొని ఏది బాగుంటే దానికి వెళ్దాం అనుకున్నాను. సో లోన్, సో అదేమన్నా కొలెటరల్ ప్రాపర్టీ ఏమైనా నాన్ కొలాటరల్ లోన్ అండి. ఏ ప్రాపర్టీ ఏది పెట్టుకోలేదు. సో ఎలా అనిపిస్తుంది? ఇంత ఫాస్ట్ గా అనిపించిందా? అసలు ఎన్ని డేస్ పట్టింది టోటల్ ప్రాసెస్ మొత్తం? నాకైతే 1 month పట్టిందండి ప్రాసెస్. నాకు టైం లేదని వాళ్ళు కూడా స్పీడప్ గానే చేస్తారు. మే ఇంటెక్ వెళ్ళాలని. అదర్ స్టూడెంట్స్ కి రిఫర్ చేయాలంటే వీసోస్ ని ఏం చెప్తారు? డెఫినెట్లీ రెఫర్ చేస్తా అండి. ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు డ్రీమ్స్ ఉంటాయి, యూకేకి వెళ్ళాలనుకుని స్టడీస్ అబ్రాడ్ లో చేయాలి, అలాంటి ఉన్న వాళ్ళకి సింగిల్ రూపాయి కూడా ఇన్వెస్ట్ వాళ్ళ హ్యాండ్స్ నుంచి పెట్టుకోకుండా వెళ్ళాలనుకునే వాళ్ళకి డెఫినెట్ గా రెఫర్ చేస్తాను వీసోర్స్ ని. ఎడ్యుకేషన్ లోన్ అనేది మీకు బ్యాంక్ వెళ్ళారా, ఇక్కడ చేయించారా? ఆ ప్రాసెస్ లో ఏమన్నా మనీ కలెక్ట్ చేశారా? లేదండి, ఓవరాల్ మొత్తం ఇక్కడే జరిగిపోయిందండి. సో టోటల్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఫీజు, కన్సల్టేషన్ ఫీజు కావచ్చు, ఏదైనా ఫీజెస్ కలెక్ట్ చేశారా? లేదండి, ఏ ఫీజు కలెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఫ్రీ, టోటల్ కాస్ట్ ఫ్రీ అండి. సో ఫైనల్లీ ఏం చెప్తారు వీసోస్ గురించి? అండ్ అలాగే వన్ వర్డ్ అబౌట్ వీసోస్ అంటే ఏం చెప్తారు? ట్రస్ట్ పెట్టుకోవచ్చండి, బాగుంది ఇక్కడ మొత్తం. వే ఆఫ్ ఎన్వైరన్మెంట్ కానీ మొత్తం ట్రీటింగ్ ఎన్వైరన్మెంట్ కూడా మొత్తం బాగుందండి. యూనివర్సిటీ సెలెక్షన్ లో కానీ, యూనివర్సిటీ లిస్ట్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఆఫర్ లెటర్ తీసుకొని రావడంలో కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో దానివల్ల బెటర్ అండర్స్టాండ్ అయింది. నేనేదో రీల్స్ చూసుకొని ఒకవేళ వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటుంది ఏదో మనకు అనుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు డ్రీమ్ అనేది వచ్చింది. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ వీసోస్ అంటే? ఓవరాల్ గుడ్ మేడం. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.